నిమిషాలు అన్నాడు, ఒక ఆయన 10 నిమిషాలు అన్నాడు, నేను 3 నిమిషాలు వెళ్ళిపోమని చెప్తున్నాను. ఓకే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దెర్ ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్. అస్తమాన్ వాళ్ళ దగ్గరికి వచ్చి బాధ పెడుతుంటాను. ఫైన్, దట్స్ గుడ్. అంబికా కృష్ణ గారికి, వేదిక అందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ టు బి a part of this Platinum Jubilee celebrations. Platinum Jubilee నన్ను వెంకటేష్ గారు అడిగారు, ఓపెనింగ్ ఏది లేదు కదా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతామంటే, సార్ 75 సంవత్సరాలకి ఇది ఒకసారి వస్తుంది. అంబికా కృష్ణ గారు కూడా అదే చెప్పారు. 75 years ఒకటే వస్తుంది, మళ్ళీ 100 years ప్రోగ్రామ్ వస్తుంది. ఇవాళ అంబికా కృష్ణ గారు నన్ను చాలా దెబ్బలాడి ఉంటాడు. సీతం వాకిట్ సిరిమండే పువ్వు ఏదో ఉంది కదా, సిరిమల్లె చెట్టు, ఆ ప్రోగ్రామ్కి రామానాయుడు గారు స్పెషల్గా మా అంబికా కృష్ణని పిలిచి నువ్వు రావాలా అని చెప్పాడు. ఆయనేమో ఆయన మన మీద నా అభిమానంతో అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చారు. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. తర్వాత ఈ హాస్టల్కి ఒక మంచి చరిత్ర ఉందండి. ఈ హాస్టల్ చరిత్ర మా ఊరి చరిత్రకు సంబంధించి ఉంది. అనకాపల్లిలో 3 బ్యాంక్ చైర్మన్ ప్రొడ్యూస్ చేసాం. ఇట్స్ రికార్డ్ బ్రేక్. లక్ష్మీ విలాస్ బ్యాంక్ చైర్మన్, భారత్ ఓవర్సీస్ బ్యాంక్ చైర్మన్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ చైర్మన్, అందులో ఒక ఆయన ఇక్కడే చదువుకున్నాడు ఈ హాస్టల్లోనే. తర్వాత అనకాపల్లిలో ఒక హైకోర్టు జస్టిస్ మేము ప్రొడ్యూస్ చేసాం, గొప్ప నీలాద్రావు, ఆయన కూడా ఇక్కడే చదువుకున్నాడు ఆయన. తర్వాత అనకాపల్లిలో చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ విఎస్ఎం మూర్తి గారు ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా ఇక్కడ చదువుతున్నారు. చాలా మంది ఇక్కడ చదువుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చూశాను నేను. మన పి రామకృష్ణ, ప్రైస్ వాటర్ గ్రూప్, ఎక్సలెంట్ పీపుల్ ఆఫ్ దే. మన యూఎస్ఏలో డాక్టర్ మంగరాజు, మెనీ పీపుల్. మా అంకుల్ రామేశ్వరరావు గారి కంటే 1 year జూనియర్ ఆయన కూడా ఇక్కడే చదువుతున్నారు. ఇట్ గాట్ ఏ హిస్టరీ. అంటే పాత బ్రిక్స్ లేవు కాబట్టి, లేకపోతే ఒక ప్రతి ఇటుకకి ఒక హిస్టరీ ఉందని నేను చెప్పేవాడిని అనమాట. ఇవన్నీ కొత్త ఇటుకలు వచ్చాయి కదా మనకి. ఐ నో దట్. వన్ మోర్ థింగ్, ఇక్కడ మా తమ్ముడు చదువుకుంటేవాడు, వాడు ప్రతిరోజు అప్సరా హోటల్ వెళ్ళేవాడు టాయిలెట్కి అనమాట, ఇక్కడ లేక. ఇప్పుడు యూఆర్ ఆల్ ఫార్చునేట్ ఇనఫ్. ఎక్సలెంట్ ఫెసిలిటీ ది మేనేజ్మెంట్ హ్యాస్ గివెన్. నేను వాసవి చైతన్య ఫౌండేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ వచ్చారు. మీరు మేనేజ్ చేసేవారు కదా సార్, మాకు ఫెసిలిటీస్లో యూజ్ చేయమంటే, మరి నేను కనుక మన శివయ్య గారు, ఆర్య గారు మేము ఆలోచించాం. మాకు సపోర్టింగ్గా అప్పుడు ఆయన బ్రహ్మాజీ గారు చాలా శ్రద్ధగా, ఆయన మొదటి మీద చేయడమే కష్టం. మే హ్యావ్ యూర్ రిటెన్షన్ ప్లీజ్. యా, చాలా శ్రద్ధగా ఆయన చేశారు. 150. అంబికా కృష్ణ గారు అడుగుతున్నారు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారన్నారు. అంటే 150 అన్నారు. మరి ఇక్కడ 60 మందే కనిపిస్తున్నారంటే మరి మిగతా వాళ్ళు ఏవైనా అని అడుగుతున్నారు నాకు. వాలంటీర్స్. సరే, బాగా చెప్పాలే. యా, నేను కోరేది ముందు ఐ విల్ అడ్జస్ట్ మేనేజ్మెంట్. ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. మేనేజ్మెంట్ నేను కోరేది ఏంటంటే, ఈ హాల్లో మీరు ఎల్సీడీ పెట్టండి సార్. ఇప్పుడు పెట్టి ఎల్సీడీ పెడితే మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీలైతే ఈ హాల్ని ఎయిర్ కండిషన్ కూడా చేయండి సార్. ఎందుకంటే ఇక్కడ సమ్మర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి రెండోది ఇట్ గాట్ సోన్ హిస్టరీ. మరి మీరు క్రియేట్ చేయాలి ఆ హిస్టరీని, అది నిలబెట్టాలి మీరు. వాళ్ళు ఇంకొకటి, హైదరాబాద్లో 750 స్టూడెంట్స్ ఉన్న కాచిగూడ హాస్టల్ ఉంది, 400 స్టూడెంట్స్ ఉన్న ముషీరాబాద్ హాస్టల్ ఉంది, 150 స్టూడెంట్స్ ఉన్న లేడీస్ హాస్టల్ ఒకటి ఉంది, కొత్త లేడీస్ హాస్టల్, అనదర్ లేడీస్ హాస్టల్ ఇద్దరు 150 స్టూడెంట్స్. అక్కడ డబ్బున్న ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చాలా మంది ఇస్తుంటారు అనుకోండి. ఇక్కడ కూడా మంచి దాతలు ఉన్నారు. ఇక్కడ మీకు డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ చదువుకోలేదు, చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను కోరేది ఏంటంటే, అక్కడ ఉన్నాడు మా శ్రీనుబావ, తుర్ నుంచి వచ్చాడు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రిచ్ పీపుల్ ఉన్నారు. మీరందరికీ చదువుకున్నారు కాబట్టి యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఇక్కడ చదువుకొని పైకి వచ్చారు కాబట్టి ప్రతి పాత స్టూడెంట్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ, దీని బాధ్యతను మంచిగా చేయవలసిన బాధ్యత మీ మీద ఉందండి. రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ హ్యాపీ మీరందరూ ఇక్కడికి వచ్చారు. రెండోది ఏంటంటే, వీళ్ళందరూ ఇందాక సత్యరాజ్ గారిని చూస్తే 7th క్లాస్లో కనబడతాడు. ఈజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఐ నో దట్. దెర్ ఆర్ గుడ్ పీపుల్, మంచి మనసులో ఉన్నారు.